క్రికెట్ లో విధ్వంసానికి మారుపేరు వెస్టిండీస్ క్రికెటర్స్. ఐపీఎల్ లో వెస్టిండీస్ క్రికెటర్స్ కి ఉన్న క్రేజే వేరు. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు క్రిస్ గేల్ నుంచి ఇప్పుడు నికోలస్ పురాన్, రొమారియో షెపర్డ్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఐపీఎల్ లో ఇండియన్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత టీం కి ఆడిన మ్యాచ్ల కంటే ఐపీఎల్ లో ఆడిన మ్యాచ్లే ఎక్కువ. నిజం చెప్పాలంటే ఇతర దేశాల ప్లేయర్లకు కోట్లు పెట్టి కొన్నా సరే దానికి వాళ్ళు న్యాయం చేయరు. ఏదో తూతూ మంత్రంగా ఆడి వెళ్లిపోతారు. ఐపీఎల్ ఆడడానికి వచ్చినట్టు కాకుండా ఏదో ఇండియాకు సమ్మర్ అకేషన్స్ కు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతారు. కానీ వెస్టిండీస్ ప్లేయర్స్ అలా కాదు. కమిట్మెంట్ తో ఆడుతారు. 100% ఎఫర్ట్స్ పెట్టి ఇన్వాల్వ్ అయ్యి ఆడుతారు. వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి 100% న్యాయం చేస్తారు. అందుకే ఇండియన్ ఫ్యాన్స్ వెస్టిండీస్ క్రికెటర్స్ ను అంతలా ఆదరిస్తారు, అభిమానిస్తారు. చాలా మంది వెస్టిండీస్ ప్లేయర్స్ ఇండియన్ ఫ్యాన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. గేల్ ని చూడగానే ఆర్సీబీ ఫ్యాన్స్ మావాడ్ అంటే మావాడ్ అంటారు. ఆర్సీబీ ఫ్యాన్సే కాకుండా ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా క్రిస్ గేల్ ఆటను ఆస్వాదిస్తారు, యూనివర్సల్ బాస్ గా పిలుస్తారు. పొల్లార్డ్ ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, బ్రావోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్, అలాగే రసూల్ ని కోల్కతా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు రిటైర్ అవుతుంటే సొంత దేశం క్రికెటర్స్ రిటైర్ అవుతున్నంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. మొదట గెయిల్, తర్వాత బ్రావో, పొల్లార్డ్, ఇప్పుడు రసెల్. ఎన్నో సంవత్సరాలుగా మనల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసిన వెస్టిండీస్ క్రికెటర్లు ఒక్కొక్కరు రిటైర్ అవుతున్నారు. ఒక్కొక్కరిని మిస్ అవుతున్నాం. వాళ్లతో ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ చేసి ఎప్పటికీ ఆడుతున్న ఒకే ఒక్క ప్లేయర్ సునీల్ నారాయణ్. చూడాలి మరి సునీల్ నారాయణ్ ఇంకా ఎన్నేళ్ళు ఆడతాడు. మళ్లీ వీళ్ళలా ఎంటర్టైన్ చేసే ప్లేయర్స్ వస్తారో రారో, చూస్తామో లేదో తెలియదు. కానీ ఇంకా వెస్టిండీస్ ఫైర్ పవర్ తో కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ లో అలరిస్తూనే ఉన్నారు. పురాన్, రొమారియో షెపర్డ్ లాంటి వారు. Once again, we miss you all the legends. Thank you for entertaining us for all these years.